హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే కొత్తగా అయితే ఒక ట్రెండ్ అయితే వస్తాం కదా, కాంపాక్ట్ ఫోన్స్ అయితే మనకైతే సామ్సంగ్ యాపిల్ అయితే మనకి ఎప్పటి నుంచో ఫోన్స్ అయితే తీసుకొస్తారు కాంపాక్ట్ ఫోన్స్ అయితే. ఇప్పుడైతే మనకి చాలా బ్రాండ్స్ అయితే మనకి కాంపాక్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు కదా, బట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడైతే అందరూ కాంపాక్ట్ ఫోన్స్ గురించి మాట్లాడతారు, కాంపాక్ట్ ఫోన్స్ తీసుకుందామని చూస్తారు. మరి ఒకవేళ మీకైతే కాంపాక్ట్ ఫోన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఒక 5 కాంపాక్ట్ ఫోన్స్ అయితే మీకైతే నేనైతే చెప్తా, అవైతే నచ్చితే మాత్రం మీరైతే తప్పకుండా తీసుకోండి. మరి ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇప్పుడైతే మనకైతే చాలా బ్రాండ్స్ అయితే కాంపాక్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. మరి కాంపాక్ట్ ఫోన్స్ ఇప్పుడైతే ట్రెండ్ అయితే అయిపోయింది. మరి బెస్ట్ కాంపాక్ట్ ఫోన్స్ ఆఫ్ 2025 అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఇంకా మనకైతే ఇప్పుడైతే ఐఫోన్ సామ్సంగ్ తీసుకొచ్చేది, కాకపోతే అవైతే మనకి ఎక్కువ రేట్ ఉండే మనీ 1 lakh దాటిపోయేది. ఇప్పుడైతే మనకి 45-50,000 రూపాయలు ఉన్న ఫోన్స్ గురించి కూడా నేనైతే మీకు అయితే చెప్తా. ఇప్పుడైతే ఫస్ట్ ఫోన్ అయితే మనకైతే ఐఫోన్ 17. మరి ఐఫోన్ 17 అయితే మనకైతే ఇప్పుడైతే 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా కొంచెం అయితే పెంచిల్లు, 6.3 అయితే పెంచిల్లు. మరి బ్యాక్ సైడ్ అయితే మనకి 48 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. మరి మెయిన్ కెమెరా కూడా 48, ఫ్రంట్ అయితే మనకైతే 18 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫోన్ అయితే సేమ్ అయితే మనకైతే ఐఫోన్ 16 ఎట్లుంటుందో అట్లనే ఉన్నది. మరి ఫోన్ అయితే దీంట్లో బ్యాటరీ అయితే మనకైతే 3692 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఫోన్ అయితే యూజ్ చేయడానికి అయితే మనకైతే చాలా స్మూత్ అయితే ఉన్నది. మరి యానిమేషన్స్ కూడా ఇంకా స్మూత్ అయితే చేసిల్లు. మరి ఈ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకైతే 83,000 అయితే వస్తుంది. ఇంకా గూగుల్ పిక్సెల్ నెక్స్ట్ ఫోన్ అయితే దీనికి కూడా మనకైతే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ అయితే మనకి 73,000 అట్లా వస్తుంది. మనకి దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే అంత బాగున్నది. మరి దీంట్లో 10 ప్రొసెసర్ అయితే ఇచ్చిర్లు. డిస్ప్లే బాగానే ఉంటుంది మనకి, ఫ్రంట్ డిస్ప్లేని అయితే. బ్యాక్ సైడ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దాని కెమెరా డిజైన్ అయితే మస్తు అయితే చేసిల్లు గూగుల్ వాళ్ళు అయితే, మస్తు ఉంటుంది మరి కెమెరా డిజైన్. బ్యాటరీ అయితే మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు అరౌండ్ అయితే మనకైతే. నెక్స్ట్ అయితే మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S25. ఈ ఫోన్ కూడా మనకైతే బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite బెస్ట్ ప్రొసెసర్ అయితే ఉంటుంది మనకి దీంట్లోనైతే. లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫోన్ అయితే మనకైతే. బ్యాక్ సైడ్ చూసి కదా ఎట్లా లుక్స్ అయితే. నెక్స్ట్ అయితే మనకైతే Xiaomi 14. దీని ఫోన్ కూడా మంచిగా ఉంటుంది, కానీ దీంట్లో కొంచెం బగ్స్ ఉన్నాయని ఎవరైతే ఉండలేదు మరి ఫోన్ అయితే. ఇదైతే మనకు అరౌండ్ 60,000 రూపీస్కి వస్తుంది. 12GB 256GB మోడల్ అయితే మనకి. ఇంకా మనకైతే OnePlus 13S కూడా ఉన్నది ప్రైస్లోనైతే. మనకైతే బెస్ట్ ఫోన్ అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ 60,000 రూపీస్ బడ్జెట్లో మనకైతే దీన్ని మించిన ఫోన్ ఉండదు. కెమెరాస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే మనకి. బ్యాక్ సైడ్ అయితే 250 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. దీంట్లో బ్యాటరీ కూడా మనకైతే 5850 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఆర్గనైజ్ 15 రన్ అవుతుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి. ఇంకా 52,000 లోపే వస్తుంది. మరి 12GB మోడల్ 256GB స్టోరేజ్ తోటి మనకైతే. లుక్స్ కూడా బాగుంటాయి మరి ఫోన్ అయితే మనకైతే. నెక్స్ట్ ఫోన్ అయితే మనకి Vivo X200 FE ఫోన్ అయితే. ఇది కూడా బెస్ట్ కాంపాక్ట్ ఫోన్ అనేది నేనైతే మీకు అయితే చెప్తా. దీనిలో పర్ఫార్మెన్స్ కూడా మనకైతే అంతు స్కోర్ అయితే ఆల్మోస్ట్ మనకైతే 20 lakhs ప్లస్ అంటూ స్కోర్ అయితే వచ్చింది. దీనిలో 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 90W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది మనకి ఫోన్లోనైతే. ఇంకా దీనికైతే కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనకైతే. బ్యాక్ సైడ్ అయితే 250 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే మనకి 50 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. మీరు ఈ బడ్జెట్లోనైతే OnePlus అన్న తీసుకోవచ్చు, లేదంటే Vivo X200 FE అన్న తీసుకోవచ్చు. మీకు ఇష్టం, ఇక మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ ఫోన్ అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.